AD 606 to AD 1500. A long time. కొంచెం ఎక్కువ సమయమే ఈ సంఘ కాలాన్ని బైబిల్ పండితులు పోల్చి చూశారు. ఇప్పుడు ఈ టైంలో AD 600 నుంచి 1500 వరకు, అంటే ఒక 900 సంవత్సరాల చరిత్ర, అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు, కానీ కొన్ని హైలైట్స్ మాత్రం మీకు ఇస్తాను, జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటి, ద రైజ్ ఆఫ్ ఇస్లాం. ఇస్లాము అనబడే ఒక మతము ఈ కాలంలోనే, ఈ సమయంలోనే ప్రపంచ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ప్రాఫెట్ ముహమ్మద్ AD 570లో అతడు మక్కా అనే ప్రాంతంలో జన్మిస్తాడు. అతను జన్మించిన తర్వాత కొంచెం యవన కాలంలోకి వచ్చిన తర్వాత అతనికి కొంతమంది జూయిష్ ఫ్రెండ్స్ ఉండేవారు. యూదులు చాలామంది స్నేహితులు అతనుకుంటే ఇది చాలా ప్రశ్నలు వాళ్ళని అడుగుతూ ఉండేవాడు. సో కొంతమంది సమాధానాలు చెప్పారు, కొంతమంది సమాధానం చెప్పలేకపోయారు. అయితే ఆ సందర్భంలో ఒక రోజున ఆల్ ఆఫ్ ఏ సడన్గా ప్రాఫెట్ ముహమ్మద్ ఏం ప్రకటించాడంటే, నాకు గాబ్రియేలు దూత కనబడి నాకు దేవుని వాక్కును, దేవుని మాటను నాకు ఇచ్చింది, కాబట్టి ఇక నుండి మనందరం కూడా ఆ మాటనే అనుసరిస్తూ, లేదా ఖురాన్ అనే ఆ గ్రంథాన్నే అనుసరిస్తూ మనం ముందుకెళ్ళిపోవాలన్నట్టుగా ఈయన ఇస్లాం అనే ఒక మతాన్ని ప్రపంచంలో తీసుకొచ్చాడు. దేర్ ఇస్ నో డౌట్ ప్రాఫెట్ ముహమ్మద్ వాస్ ద ఫౌండర్ ఆఫ్ ఇస్లాం. ఇది ఎప్పుడు జరిగింది అంటే, క్రీస్తు శకము సుమారుగా ఒక 610వ సంవత్సరం నుంచి ఇస్లాం అనేది రైజ్ అవ్వడం ప్రారంభించింది. అప్పటి నుంచి వాళ్ళందరూ కూడా అల్లా దేవుడని, అల్లా పంపించిన ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త, హీఈస్ ద ఫైనల్ ప్రాఫెట్. మోషే ఒక ప్రవక్త, దానియేలు ఒక ప్రవక్త, ఎలీషా, ఏలియా, వీళ్ళందరూ ప్రవక్తలే. అయితే యేసు ప్రభు కూడా ఒక ప్రవక్త. ఆ తర్వాత ఇప్పుడు ఫైనల్గా ప్రాఫెట్ ముహమ్మద్ గారు వచ్చారు. ఆయన ద్వారా చెప్పబడిందే ఫైనల్ రెవల్యూషన్ అని వారు వాదించడం మొదలుపెట్టారు. ఈ వాదన ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు ఎవరికైతే ఆ రెవల్యూషన్ ఇవ్వబడిందో అదే వాస్తవం అని చెప్పాలంటే దానికి ముందు వచ్చి నేను కూడా తప్పులని చెప్పాలి. అందును బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, బైబిల్ గ్రంథంలో చాలా మార్పులు జరిగాయి. యేసు ప్రభు మీరు అనుకున్నట్టుగా దేవుడు కాదు, ఆయన పూజార్హుడు కాదు. యేసు ప్రభువుని ఆరాధించే వాళ్ళందరూ కూడా నరకానికే పోతారు, ఎందుకంటే ఆయన దేవుడు కాదు కాబట్టి మీరు ఆరాధించడానికి లేదు. ఈ విషయం మీకు ఎలా తెలిసిందంటే, గాబ్రియేలు దూత అదిగో ఆయనకి చెప్పింది కాబట్టి ఇప్పుడు మేము నమ్ముతున్న సత్యం ఇదే అని వారు ఒకలాంటి బైబిల్ మీద అటాక్ చేయడం ప్రారంభించారు. కొంతమంది చెప్పే విషయం ఏంటంటే, యేసు ప్రభు కట్ట గెత్సెమనే తోటలో పట్టుకున్నారు, ఆయన తీసుకొచ్చారు, సిలువ మీద పెట్టారు. ఇంకొద్ది సేపట్లో యేసు ప్రభు సిలువ మీద చనిపోతాడనగా అల్లా యేసు ప్రభుని సిలువ నుండి అలా పైకి లిఫ్ట్ చేసేసి, లేదా అంతకుముందే యేసు ప్రభు స్థానంలో మరొక వ్యక్తిని పెట్టేశారట. ఇప్పుడు సిలువ మీద చనిపోయింది యేసు ప్రభు కాదట, ఆయన సేవ్ చేయబడ్డాడు, ఆయన రక్షించబడిపోయారు. సిలువ మీద చనిపోయింది వేరొక వ్యక్తి. ఇప్పుడు ఏం చేశారంటే, యేసు ప్రభు ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయారు. ఈ సిలువ మీద చనిపోయిన వ్యక్తి యొక్క శవాన్ని దాచిపెట్టేసి యేసు ప్రభు తిరిగి లేచాడని క్రైస్తవులు చెప్పడం ప్రారంభించారు. దట్స్ ఆల్ అబౌట్ రిజరక్షన్. రిజరక్షన్ ఈస్ అ ఫాలీ అని చాలామంది వాదించడం ప్రారంభించారు. కానీ దానికి ఎక్కడ ఆధారాలు కానీ, బైబిల్లో కానీ, చరిత్రలో కానీ ఆధారాలు ఎక్కడ మనకు కనబడవు. అయితే వాళ్ళందరిలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఒక జూయిష్ హిస్టోరియన్, ఆయన పేరు ఫ్లావియస్ జోసిఫస్ అనబడే వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద మరణించాడు, పిలాతు అతనికి తీర్పు తీర్చాడని చాలా క్లియర్గా అతను కూడా తన రాతల్లో రాశారు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతా ఉంటే క్రైస్తవ్యాన్ని కొంచెం దెబ్బతీయాలనే ఆలోచనలోనే వారు తమ విధానాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళారు. ఆ విషయాన్ని మనం చూస్తే దాదాపు క్రీస్తు శకం 610వ సంవత్సరంలోనే ఇస్లాం అనేది రైజ్ అవ్వడం, ఆ తర్వాత వాళ్ళు అనేక ప్రాంతాలకు వ్యాప్తి చెందడం, అనేకమైన కార్యాలు ఆ కాలంలో జరుగుతుండేవి. అయితే మనం యెరూషలేం అనే ప్రాంతానికి వస్తే ఒకసారి దృశ్యాన్ని మీరు చూడండి. యెరూషలేంలో ఈ రోజున మీరు ఎప్పుడైనా గోల్డెన్ డోమ్ ఆఫ్ రాక్ అని ఎప్పుడైనా చూసారా మీరు? యెరూషలేం అనే ఫోటో మనం కొట్టగానే అదే మనకి ఎక్కువగా కనబడుతుంది. వాస్తవానికి అదొక మస్జిద్, అదొక మసీద్. అది ఎందుకు అక్కడ మసీద్ కట్టబడింది? వాస్తవానికి ఆ ప్రాంతంలో ఒకప్పుడు సొలొమోను గారు దేవుని ఆలయాన్ని కట్టాడు. ఫస్ట్ టెంపుల్ అంటారు దాన్ని, చాలా మ్యాగ్నిఫిషెంట్ టెంపుల్. దాన్ని బబులోనీయులు కూల్చేసిన తర్వాత ఆ తర్వాత సెకండ్ టెంపుల్ కట్టబడింది యెహోషువ మరియు జెరుబ్బాబెలు ద్వారా. దాన్ని రెండవ దేవాలయం అని అంటారు. ఆ దేవాలయాన్ని హేరోదు మహారాజు రెనోవేట్ చేశాడు, రీఫర్బిష్ చేశారు. దాన్ని హేరోదు టెంపుల్ అని పిలిచారు. అది AD 70లో క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే వ్యక్తి ద్వారా దేవాలయం ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత మరలా అక్కడ దేవాలయం కట్టబడలేదు, అక్కడ మరలా ఏ విధమైన కన్స్ట్రక్షన్ చేయబడలేదు. ఇలా ఉంటున్నప్పుడు ఎప్పుడైతే ఇస్లాం వారు ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని బయలుదేరారో వారు ఈ ప్రాంతానికి వచ్చి యెరూషలేం మీద దండెత్తిన తర్వాత అక్కడ ఏం చేశారంటే, ఎగ్జాక్ట్గా సొలొమోను గారు ఎక్కడైతే యెహోవా దేవునికి ఆలయాన్ని కట్టాడో అక్కడ వారు ఒక మసీదు కట్టేశారు. మీరు చూస్తుంది అది డోమ్ ఆఫ్ ది రాక్, అంటే అల్ అక్సా మసీద్ అంటారు దాన్ని. దాన్ని ఉమర్ అనే రాజు 705వ సంవత్సరంలో దాన్ని నిర్మాణం చేశాడు. ఆ ప్లేస్ని అంతా ఆక్యుపై చేసేసి అక్కడ మసీదు కట్టేశాడు. ఇప్పుడు చాలామంది అడిగారు, ఏమంటే ఇది సొలొమోను గారు యూదులు ఆ టైంలో ఆరాధన చేసుకోవడానికి స్థలం కదా, ఇది మీరు ఆక్యుపై చేసేసి ఇక్కడ మసీదు ఎలా కడతారండి అని అడిగితే అప్పుడు ఉమర్ కానీ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చిన ఒక ఆన్సర్ ఏంటో తెలుసా? మీకు తెలియని ఒక రహస్యం మా దగ్గర ఉంది. అదేంటంటే, ప్రాఫెట్ ముహమ్మద్ చనిపోయిన తర్వాత అతడు ఈ ప్రాంతం నుండే ఒక బంగారు గుర్రం మీద నుండి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. హీ వాజ్ అసెండెడ్ టు ద హెవెన్ ఫ్రమ్ దిస్ ప్లేస్ బై ఎ గోల్డెన్ హార్స్. ఒక బంగారు గుర్రం మీద అతను ఎక్కడి నుంచే పరలోకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఫర్ అస్.
మాకు చాలా చాలా కావలసిన ప్రాంతం అని చెప్పి ఆ చిన్న స్టోరీని వారు చెబుతూ అక్కడ దేవాలయాన్ని కట్టేశారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, యేసుక్రీస్తు ప్రభువు మృతి పొందకపోతే, ఆయన మరణాన్ని జయించి ఉండకపోతే మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే అన్నాడు. యువర్ ఫెయిత్ అండ్ అవర్ ప్రీచింగ్ విల్ బి ఫ్యూటైల్ ఇఫ్ జీసస్ hadn't been rose again from the dead. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేకపోయిండుంటే మేము చేసే ప్రకటన వ్యర్థమే, మీలో ఉన్న విశ్వాసం కూడా వ్యర్థమే అని చాలా క్లియర్గా పౌలు గారు తెలియజేశారు. అంటే క్రైస్తవ విశ్వాసం ఏంటి అంటే ఆయన మరణించారు, మరణాన్ని జయించి తిరిగి లేచారు, కాబట్టే మనకు ఆత్మరక్షణ ఇవ్వబడుతుంది. అయితే ఇస్లాం వారు ఈ రెండు విషయాలనే బాగా వ్యతిరేకిస్తూ, యేసు ప్రభు కన్యకు పుట్టాడంటే పుట్టాడంటారు. ఎందుకోసం? ఖురాన్లో ఉంది ఈసా బిన్ మరియం అని. యేసు ప్రభు కన్యకు పుట్టాడని, మరియమ్మ కుమారుడు అని ఉంది. యూజువల్గా ఖురాన్లో ప్రతి ఒక్కరికి కూడా తన తండ్రి పేరు ఉపయోగిస్తారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి యోసేపు పేరు వాళ్ళ, ఈసా బిన్ మరియం అనే ఉంది అక్కడ. అంటే కన్యకు పుట్టాడని నమ్ముతారు. యేసు ప్రభు చాలా గొప్ప బోధలు చేశాడని నమ్ముతారు. ఆయన చాలా మందికి హీలింగ్ చేశారు, మిరక్కలు చేశారని నమ్ముతారు. అయితే యేసు ప్రభు దేవుడు అంటే మాత్రం వాళ్ళు విశ్వసించరు. ఎందుకోసం? అదృశ్యుడైన దేవుడు మానవుడిగా ఈ లోకానికి రావడం అనేది జరిగే పనే కాదు అని వాళ్ళ వాదన. అయితే బైబిల్ ఏం చెబుతుందంటే, ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుడై ఉండును, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, చాలా ప్రాముఖ్యమైన వచనాలు ఆ 1వ అధ్యాయంలో. సో జీసస్ కేమ్ డౌన్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us. ఆయన మన మధ్య నివసించారు. అనగా దేవుడు అదృశ్యుడే, ఆయన అగోచరుడే, ఆయన చాలా ఉన్నతమైన వాడే, సమీపింపురాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడే. బట్ గాడ్ హ్యాడ్ చోజన్ టు కమ్ డౌన్ అండ్ టు డ్వెల్ అమాంగ్ us. మనతో నివసించడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు, కాబట్టే ఆయన దిగి వచ్చాడు. ఈ విషయాన్ని వాళ్ళు ఒప్పుకోరు. అక్కడే కొంచెం తేడాలు వచ్చాయి. అందును బట్టి వాళ్ళు ప్రపంచం అంతా కూడా విస్తృతపరుస్తూ అనేక మందిని ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు.